ఈ కామెంట్ చూడండి, ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు, అసలు మ్యాక్లో ఇంటెల్ ప్రాసెసర్ ఏంట్రా, జనాల్ని ఊరికే ఎరుస్తున్నారు, జాగ్రత్త. అది కాదు బ్రో, జనాలు చేయడం కాదు, నువ్వే అయ్యావు. మనం ఒక కామెంట్ పెట్టేటప్పుడు దాని గురించి కరెక్ట్గా కనుక్కోవాలి, అసలు ఉందా లేదనేది. జస్ట్ బేసిక్ ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళినా తెలిసిపోద్ది, అది ఎప్పుడు ఏ ప్రాసెసర్ వచ్చింది, ఏ టైంలో ఏ ప్రాసెసర్ వచ్చింది ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఫస్ట్ మ్యాక్లో ఇంటెల్ ప్రాసెసరే వచ్చింది. అంతకుముందు కోర్టెడే ఉంది, దాని తర్వాత ఇంటెల్ ప్రాసెసర్ అనేది వచ్చింది. ఇంటెల్లో i5 ఉంది, i7 ఉంది, i9 ఉంది, అలాగే i3 కూడా ఉంది. i3 వచ్చేసి 2020 లాంచ్ అయింది. కొంచెం జస్ట్ మనం కామెంట్ చేసేటప్పుడు ఒక కామన్ సెన్స్ అనేది ఉంటుంది కొంతమందికి, జస్ట్ చెక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. ఆన్లైన్లో మనం ఏదో చేయవలసిన లేదు, ఆన్లైన్లో చెక్ చేసినా గూగుల్లో దొరికేస్తుంది మనకి. అది కూడా ఒక అమ్మాయి వీడియో కామెంట్ పెడితే అసలు కరెక్ట్ కాదు కదా. మేము ఎన్నో చూసుంటే ఇటువంటి స్టేజ్లో ఉంటాం. మనం ఎంత బిజినెస్ చేసేటప్పుడు ఏది ఎలా ఉంటుంది ఏంటనేది మనకు పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకుని అన్నీ చేస్తాం. అది కూడా ఆలోచించకుండా కామెంట్ అంటే